అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఒక ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అయితే వ్యూవర్స్కి ఒక చిన్న హెచ్చరిక, చూపించబోయేటువంటి ఆ విజువల్స్ చూడడానికి కొంచెం కష్టంగాను కఠినంగాను ఉండొచ్చు, మిమ్మల్ని బాధించవచ్చు. దానికోసం నేను ముందే హెచ్చరిస్తున్నాను. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బూదగని సమీపంలో ఒక జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం పాలైనట్లుగా తెలుస్తోంది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులను మహారాష్ట్రలోని ఇలానగర్ జిల్లా వాసులుగా గుర్తించారు. శివ్గావ్కు చెందిన తుషార్, శ్రీకర్, కార్తిక్గా గుర్తించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. విజువల్స్లో మనం చూస్తున్నాం. ప్రమాదం తర్వాత స్థానికులు అక్కడ కొంత సహకారాలు అందిస్తున్నారు వారిని బయటికి తీసుకురావడానికి. మృతులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. శివ్గావ్కు చెందినటువంటి తుషార్, శ్రీకర్, కార్తిక్గా గుర్తించారు. శ్రీవారిని దర్శించుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. బూదగవి సమీపంలో ఈ ఘటన అక్కడే చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. చలనాయుడు ఉన్నారు మనతో, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. చలనాయుడు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? కారు చూస్తే పూర్తిగా నుజ్జు అయిపోయింది అక్కడ కారు అంతా కూడా. డీటెయిల్స్ ఎలా ఉంది? నందు, ఈ ఉరవకొండ సమీపంలో బూదగవి ఒకటి ఉంటుంది ఫేమస్. ముఖ్యంగా సూర్యనారాయణ స్వామి ఆలయం కూడా అక్కడే ఉంటుంది. ఆ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో కూడా ప్రమాదాలు విరివిగా జరుగుతున్నాయని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటీవల కాలంలోనే నెలలో ఒక్కసారి ఖచ్చితంగా ఇక్కడ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. తీవ్రంగా ఏదైతే ఉందో మనం ప్రాణాలు నష్టపోతున్నటువంటి నేపథ్యం అని చెప్పేసి స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. నిన్న రాత్రి ఏదైతే ఉందో 2 గంటల సమయం పైన వీరు తిరుమల దర్శనానికి వెళ్ళి తిరిగి వెళ్తున్నటువంటి నేపథ్యంలో వీరు బయట ప్రాంతం మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి శివ్గావ్లోనే అక్కడి నుంచి వచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లోనే తిరుగు ప్రయాణం శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఈ ఘోర సంఘటన జరిగింది అని చెప్పేసి స్థానికంగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యం. పోలీసులు అయితే చెప్తున్నటువంటిది ఏమైందంటే అతివేగమైన ఉండొచ్చు, లేదంటే నిద్ర, ఆ సమయంలో ఖచ్చితంగా నిద్ర తూగి ఏదన్నా వెహికల్ పల్టీలు కొట్టడం వల్ల ఇది ఘోర సంఘటన జరిగి ఉండవచ్చు అని చెప్పేసి ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యం. అయితే వీరంతా మాత్రం మహారాష్ట్రకు చెందిన వారు కాబట్టి వీరిని వివరాలు కూడా సేకరిస్తున్నటువంటి నేపథ్యం. ముగ్గురైతే అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితుల్లో మిగతా ఒకరిని అతనికి కూడా గాయాలైనటువంటి పరిస్థితి. అతన్ని మెరుగైన వైద్య చికిత్స కోసం బయటికి కూడా పంపాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా వీళ్ళైతే ముగ్గురు ఫ్రీక్వెంట్ గా యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్తున్నారు. కారణం ఏంటి? ఏదైనా అక్కడ రోడ్డు కానీ ఇంకేదైనా సమస్య ఉందా? షార్ప్ టర్న్స్ ఉండడం వల్ల ఏమైనా జరుగుతుందా, లేదంటే ఇంకేదైనా సమస్య ఉందా? ఏమంటున్నారు స్థానికులు? ఇది అక్కడ అయితే ఇంతకుముందు కొంచెం షార్ట్ ఉండేది, కానీ ఇప్పుడు రోడ్డు కూడా బాగా వెడల్పు చేశారు, బాగా ఉంది, బాగా వేశారు. కానీ ఇక్కడైతే సంఘటన ఈ మధ్య కాలంలోనే ఒక విలేకరి కూడా వస్తూ అక్కడ చనిపోయినటువంటి నేపథ్యం. అంతకుముందు కూడా ఒక ధర్మవరం వాసులు కూడా చనిపోయినటువంటి నేపథ్యం. ఇటువంటివన్నీ అక్కడ దాదాపు 200-300 మీటర్ల సమీపంలోనే ఈ సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన అర్ధరాత్రి సమయంలో కొంచెం, ఎందుకంటే ఆ పెద్ద శబ్దం రావడం మాకు భయభ్రాంతులకు గురై కావాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే అది వెహికల్ ఆ సమయంలో నిద్రపోతున్న సమయం, ఎందుకంటే సైలెంట్ గా ఉంటుంది కాబట్టి ఆ పెద్ద శబ్దాలతో జరగడం అనేది చూస్తే చాలా దారుణంగా అనిపించింది అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ సంఘటనకు పూర్తిగా అక్కడే మరి ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా, రోడ్ సేఫ్టీ మెథడ్స్ ఏంటి, పోలీసులు కావచ్చు లాంటి ఇతరత్ర అధికారులు కావచ్చు ఏంటి అక్కడే ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కాస్త మనం పక్కన పెడితే, ఇప్పుడైతే ప్రస్తుతం జరిగినటువంటి సంఘటన అయితే మాత్రం అక్కడ స్థానికుల్ని కలిసి వేస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి వారి శ్రీవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో, ముఖ్యంగా వేరే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళు తిరుగు ప్రయాణంలో చనిపోవడం అనేది అది దురదృష్టకరం, ముఖ్యంగా చాలా బాధాకరం అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి విషయం. ముఖ్యంగా ముగ్గురు చూడొచ్చు వెహికల్లో నుంచి
వారిని బయటికి తీయాలంటే కూడా చాలా పోలీసులు శ్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఇరుకు బాడీస్ అయితే చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి. అక్కడైతే ఇరుక్కుపోయి ఉన్నటువంటి బాడీస్ ని వారు పోలీసులు బయటికి తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వీరు కూడా వేగం కూడా, ఎందుకంటే ఆ సమయంలో ఆపోజిట్ వెహికల్స్ కూడా పెద్దగా ఉండవు కాబట్టి అతివేగంతో కూడా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా కాబట్టి ఆ ప్రమాదానికి ముఖ్యంగా నిద్ర తూగడము, లేదంటే ఇంకా ఏది ఆపోజిట్ వెహికల్ కానీ ఏది రాలేదు. కాకపోతే వీళ్ళు వెహికల్ నిద్రపోయిన సమయంలోనే పల్టీలు కొట్టింది అని చెప్పేసి స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం నందు. రైట్, థ్యాంక్ యూ చల్లనాయుడు. కొంత అతివేగం లేదంటే లాంగ్ జర్నీ చేస్తున్నారు కాబట్టి ఆ బడలిక వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అంటూ ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఫ్రీక్వెంట్గా అదే ప్రాంతంలో అక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. అధికారులు ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు జరుగుతుంది, రోడ్డు ఏదైనా సమస్య ఉందా లేకపోతే ఇంకేదైనా సమస్య ఉందా అక్కడ అనేది ఒకసారి చెక్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు ఈ బూదగవి సమీపంలో ఈ జాతీయ రహదారిపై కారు బోల్తా పడింది. ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలైతే మరొకరికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. అయితే మరింత మెరుగైన చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించాలి, ఏదైనా దగ్గరలో ఉన్నటువంటి సిటీకి తరలించాలి అంటూ వారు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేత్రి 12 గంటల కంటరా ముగ్గురు పోయినారు. బాగానే ఉన్నాడేం సార్ ఆయన, అంతేగా.